తమ్ముడు తమ్ముడు అక్క ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను. నువ్వు అలా అడిగేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంది. మనిద్దరి మధ్య ఇలాంటి మాటలు జరిగి ఎన్నాళ్ళయిందిరా. ఎన్ని రోజులు ఎదురుపడినా నువ్వు ఒక అధికారిగా మాట్లాడావు. నేను కూడా స్వతంత్రంగా తమ్ముడు అని మాట్లాడలేకపోయాను. కానీ మొన్న నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడు నన్ను ఎంతగా అభిమానిస్తున్నాడో అని నేనెంతగా మురిసిపోతున్నానో నీకు తెలుసా? నీ అభిమానం గురించి నాకు తెలీదాకా. నా ఊహ తెలిసినప్పటి నుంచి నీ చేతి గోరుముద్దలు తిని పెరిగాను. నీ మమకారాన్ని రుచి చూశాను. నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేని మనిషిని నేను. అలాంటిది నువ్వే నన్ను ఇంటి నుంచి పంపించేశావు. ఆ రోజు నా గుండె బద్దలైపోయిందక్క. కానీ ఇదంతా నువ్వు ఎందుకు చేశావో తెలిసాక నీ విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైందక్క. ఆ తప్పుని నేను ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. గోపి, జరిగిపోయిన గతం గురించి ఆలోచించొద్దు. ఇది ఒక చేదు జ్ఞాపకం. దాన్ని మర్చిపోదాము. జరిగిందేదో జరిగిపోయింది. కొన్నాళ్ళు మన మధ్య ఈ దూరాన్ని ఆ దేవుడు రాశాడు అనుకుందాము. అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు మారావు. నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు. నాకిది చాలరా. అక్క, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో. నేను మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నాకిష్టమని వంకాయ కూర చేసి పెట్టేదానివి. అది నాకు అమృతంలా అనిపించేది. ఆ తర్వాత నేను వంకాయ కూర తినడమే మానేశాను. ఎందుకంటే వంకాయని చూసినప్పుడల్లా నాకు నీ చేతి వంటే గుర్తొచ్చేదక్క. నువ్వు నాకు దూరంగా ఉన్నావన్న బాధ ఉండేది. అందుకే చివరికి ఆ కోపంతోనే ఆ రోజు ఎమ్మెల్యే గారింట్లో నువ్వు ఆ కూర చేసినా కూడా నేను తినలేదు. తర్వాత హోటల్ని నేనే ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నేనే ఓపెన్ చేసినప్పుడు నీ చేతి వంట నాకు పెట్టావు. అది నా గొంతులో అమృతంలా దిగింది. కానీ అప్పుడు కూడా ఎంతో కొంత ఇబ్బందిగానే తిన్నాను. కానీ ఇప్పుడు నీ చేతి వంట తినాలనుందక్క. మళ్ళీ ఆ అమృతాన్ని రుచి చూడాలనుంది. నా కోసం వంట చేస్తావా అక్క? అదేంట్రా అంత మొహమాటంగా అడుగుతున్నావు? అక్క, నాకిది కావాలి చేసి పెట్టు అని నువ్వు అడగాలి. కానీ చేస్తావా అని నన్ను బ్రతిమలాడుతున్నావేంటి? నువ్వు నా తమ్ముడివిరా. నీకు వంట వండి పెట్టడం నాకెంతో ఆనందాన్నిచ్చే విషయం. నువ్విలా అడుగుతూ ఉంటే ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నీకిష్టమైనవన్నీ నేను తీసుకొని వస్తాను. నా చేత్తో నేనే నీకు వంట చేసి పెడతానురా. పర్వాలేదక్క, నువ్వు వంట చేసి నాకు ఫోన్ చేయి. నేను మనిషిని పంపిస్తాను. నా క్యారేజ్ పంపిస్తే సరిపోతుంది. అనవసరంగా శ్రమ తీసుకుని నువ్వింత దూరం రానవసరం లేదు. అలాగేలే గోపి, నీ మాట నేనెందుకు కాదంటాను. వంట చేసి నేను క్యారేజ్ పంపిస్తాను, సరేనా? చాలా సంతోషమక్క. ఈరోజు నీ క్యారేజ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటానక్కా. రాణి ఇంటి నుంచి నీకు క్యారేజ్ వస్తుందా గోపి? రాణి, నిన్ను బుక్ చేయటానికి అవకాశం ఎలా దొరుకుతుందా అని మేమెదురు చూస్తూ ఉన్నాము. నీ అంతట నువ్వే అవకాశం ఇచ్చావు. ఇది చాలు నాకు.
అమ్మా శామ్, అదేంటి ఒంటరిగా గదిలో కూర్చున్నావు? నేను ఒంటరినే కదా. జంటగా ఉండాల్సిన వంశీ ఎక్కడున్నాడో తెలీదు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను కదా, అందుకే నా మీద కోపంతో దూరంగా వెళ్ళిపోయినట్టున్నాడు. లేదమ్మా, నువ్వెప్పటికీ ఒంటరివి కాదు. నాకు ప్రాణమైన నా కొడుకు కోడలు నా నుంచి దూరమైనా మీకోసమే నేను బ్రతుకుతున్నాను. నిన్ను వర్షని కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆ సూర్యం వల్ల నా వర్ష నాకు దూరమైంది. నీకు కన్నీళ్లు రాకుండా అపురూపంగా పెంచాలనుకున్నాను. పెళ్ళయ్యే వరకు అలాగే పెంచాను, కానీ నీ పెళ్లి విషయంలోనే నా వల్ల తప్పు జరిగిందమ్మా. దాన్ని సరిదిద్దుకోలేకపోయాను. కానీ నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీకు నేను మీ నాని ఉన్నాం. నువ్విలా బాధపడకు. ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. సరదాగా అలా క్లబ్కి వెళ్ళిరా, కాస్త మైండ్ రిలీఫ్ అవుతుంది. నేనెక్కడికి వెళ్ళను తాతయ్య. బయటికి వెళ్ళి తలెత్తుకోలేను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా, నీ తప్పేం లేదు కదా. మరి నిన్ను తప్పుగా ఎవరు చూస్తారు? నీ విషయంలో తప్పుగా ఎవరు మాట్లాడతారు? అంత ధైర్యం ఎవరికుంటుంది? నువ్వు ఈ శంకర్ ప్రసాద్ మనవరాలివి. నీ జోలికి ఎవరు రారు. నిన్నటి వరకు నేను కూడా అలాగే అనుకున్నాను తాతయ్య. కానీ ఇప్పుడు నా మీద ఒక నింద పడింది. బయట అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ సిటీలోనే మీ తాతకి తిరుగులేదు, ఆయన మాటే శాసనమంటారు. అలాంటిది మీ తాత నిన్ను కనీసం పోలీస్ స్టేషన్ నుంచి విడిపించలేకపోయారు. నీ మీద కేసు కొట్టించలేకపోయారు. 3 రోజులు స్టేషన్లో ఉన్నాక చివరికి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారని అందరూ నా వంక పెట్టి నిన్నంటున్నారు. అది నాకు బాధగా ఉంటుంది. అందుకే నేనింక బయటికి వెళ్ళడం లేదు. నన్ను క్షమించమ్మా. నీ విషయంలో నేనేమీ చేయలేకపోయాను. ఇంత పేరు ఆస్తి అన్నీ ఉండి కూడా నీ మీద కేసు కొట్టించలేకపోయాను. మినిస్టర్స్తో మాట్లాడే స్థాయిలో ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక హోటల్ నడుపుకునే అమ్మాయిని భయపెట్టలేకపోయాను. కేసు విత్డ్రా చేసుకునేలాగా చేయలేకపోయానమ్మా. నా మీద పంతంతో, నీ మీద కోపంతో వాళ్ళు ఈ కేసుని విత్డ్రా చేసుకోమని చెప్తే నేను ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాను. కానీ కేసు మాత్రం విత్డ్రా చేసుకునేలాగా చేయలేకపోయాను. ఈ విషయంలో నేను ఓడిపోయానమ్మా. నన్ను క్షమించు. బాధపడకు తాతి. నీ మనవరాలు ఎప్పటికీ నిన్ను ఓడిపోనివ్వదు. నా తాతి ఎవ్వరి ముందు తలవంచుకోవడం నేను చూడలేను. నా తాతయ్యకి తలదించుకునే పరిస్థితి నేను ఎప్పటికీ రానివ్వను. ఆ రాణి తలెగరేసి కేసు విత్డ్రా చేసుకోనని ఏదేదో చెప్పింది. ఒక పక్క సూర్యం, ఇంకో పక్క కలెక్టర్ అయినా తన తమ్ముడు గోపి సపోర్ట్ ఉందనే కదా అంతలా రెచ్చిపోయింది. కాని వాళ్ళందర్నీ ఎలా కట్టడి చెయ్యాలో నేను చూసుకుంటాను తాతి. వాళ్ళాట ఎలా కట్టించాలో అదే ప్రయత్నంలో నేను ఉన్నాను. వద్దమ్మా, అనవసరంగా వాళ్లతో గొడవలొద్దు. ఇప్పటి వరకు వాళ్ల వల్ల నువ్వు పడ్డ అవమానాలు చాలు. ఇంకీ విషయాన్ని నువ్వు పట్టించుకోకు. లేదు తాతి. కనీసం చదువు రాకుండా ఒక హోటల్ నడుపుకునే మనిషి ఒక ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యేసరికి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. ఏ రాణి అయితే నిన్ను ఎదిరించిందో అదే రాణి మనింటికొచ్చి నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి కేసు విత్డ్రా చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది.
దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రాణితో నేను మీకు క్షమాపణ చెప్పించకపోతే నేను మీ మనవరాలు సమంతనే కాదు. అత్తయ్య, ఆ పాయసం రెడీ అయిందా? రెడీ అవుతుందమ్మా. ఆ. మీరు అవి కట్ చేయండి. అమ్మా, త్వరగా కానీ తమ్ముడు కోసం క్యారేజ్ వెంటనే పంపించాలి. లేట్ అయితే వాడు ఆకలితో ఉండిపోతాడు. వంటంతా త్వరగా పూర్తయిపోవాలి. చూసావా రాధా, తమ్ముడు ఫోన్ చేసి నీ చేతి వంట తినాలనుంది అనగానే మీ ఆవిడ ఎంత మురిసిపోతుందో. ఇన్నాళ్లలో ఎప్పుడైనా రాణిలో ఇంత సంతోషం చూసావా? హా, వాడిప్పుడు అక్క నీ చేతి వంట తినాలనుంది అనగానే ఒకప్పుడు తన చేత్తో చేసిన వంటలు గోపి కాదన్నాడన్న బాధ కూడా మర్చిపోయి ఎలా ఏర్పాట్లు చేస్తుందో చూడు. అత్తయ్య, గోపి అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించాడో రాణికి కూడా తెలుసు. గోపినింటి నుంచి పంపించినప్పుడు రాణి ఎంత బాధపడిందో మనందరికీ తెలుసు కదా. తమ్ముడి మీద తనకెంత మమకారం లేకపోతే తన భవిష్యత్తు బాగుండాలని తన ప్రాణమైన తమ్ముణ్ణి తన మనసును చంపుకొని దూరం చేసుకుంది. అది రాణి మనసు. ఈరోజు ఆ తమ్ముడు మారిపోయి అక్క అని ఆత్మీయంగా పలకరించగానే నా రాణికి పట్టలేనంత సంతోషం వచ్చింది. తన చేతి వంట తినాలి అనేసరికి ఆనందంతో తేలిపోతుంది. నా రాణిది వెన్నలాంటి మనసత్తయ్య. ఒక చిన్న మాట కటువుగా అంటే ఆ మనసు బాధపడుతుంది. అదే అభిమానంగా పలకరిస్తే ఎంతో కరిగిపోతుంది. తాతయ్య, ఇక్కడే ఆగిపోయారండి తాతయ్య? లోపలికి రండి, రండి రండి. తాతయ్య, మీకు ఈ విషయం తెలుసా? తమ్ముడు ఫోన్ చేసి నా చేతి వంట తినాలి అన్నాడు. విన్నానమ్మా, రాధా మాటల్లో అంతా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటానమ్మా. నువ్వు కోటీశ్వరుడు కూతురువమ్మా. మీ నాన్న దేవరాజు ఎమ్మెల్యే, కోట్ల ఆస్తికి అధిపతి. అదంతా నీదేనమ్మా. ఆ ఆస్తి నా దగ్గరే ఉంది. నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావు. నా స్నేహితుడి కూతురు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటి తాతయ్య, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, నీ చిన్నపిల్ల మనస్తత్వం ఇప్పటికీ మారలేదా అని ఆలోచిస్తున్నాను. నా చిన్నప్పుడు మీరు చూడలేదు కదా తాతయ్య. నేనెలా ఉంటానో మీకెలా తెలుసు? అది అమ్మా రాణి, నువ్వు నారాయణ దగ్గరికి వచ్చి దేవరాజు కూతురు కీర్తిలాగా మాట్లాడావు కదా. నువ్వే కీర్తి ఏమో అనుకుని నారాయణ కూడా నమ్మేశాడు. మరి ఆ కీర్తిని సూర్యం గారు చూశారు కదా. చిన్నప్పుడు నువ్వు కూడా కీర్తిలాగే ఉండుంటావేమని అలా అని ఉంటారు. అంతే కదండి? నిజమే చలపతి గారు. ఎప్పుడైతే రాణి కీర్తి అయిందో నాకు అప్పటి నుంచి కీర్తిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ, కూర్చోండి సార్. రాణి, టీ తీసుకురా. అమ్మా, ఒక్క నిమిషం, నేను వచ్చిన పని వేరు. ఇదిగోమ్మా, నీ అవసరాలకు పనికొస్తాయి, తీసుకో. అరే, ఇప్పుడు ఇవెందుకు తాతయ్య? ఆదాయాన్నిచ్చే ఫ్యాక్టరీ ఏ కారణం చేత మూతపడిందో నాకు బాగా తెలుసమ్మా. కానీ ఇంట్లో ఇబ్బందులు అవి రాకూడదు, అందుకే ఇస్తున్నాను. తీసుకో తల్లి. ఆ ఫ్యాక్టరీ మూతపడటానికి నేనే కారణం తాతయ్య. ఆ రోజు ఆ పెళ్లికి వెళ్లకుండా ఉంటే అక్కడ గొడవ జరిగేదే కాదు. నేను కేసు పెట్టి ఉండేదాన్నే కాదు. సమంత అలా పోలీస్ స్టేషన్లో ఉండేదే కాదు. తర్వాత సమంత ఉందని తెలిసినప్పుడైనా కేసు విత్డ్రా చేసుకుందాం అనుకుంటే
ఆయన ఒప్పుకోలేదు. భర్త మాటను కాదనలేక నేను మౌనంగా ఉండిపోయాను తాతయ్య. ఆ పనే శంకర్ సార్కి కోపం తెప్పించింది. అంత పెద్దయిన పరువు పోయింది కాబట్టే ఆయన పగని పెంచుకున్నారు. చివరికి పరిస్థితి ఇలా వచ్చింది. ఒక విధంగా తప్పంతా నాదే తాతయ్య. ఫ్యాక్టరీ మూతపడినందుకు వర్కర్స్ ఎంతలా బాధపడుతున్నారో తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంక మేం బతకడానికంటారా? మాకెప్పుడూ తిండి పెట్టిన హోటల్ ఉండనే ఉంది. ఇప్పుడు డబ్బులు అవసరం లేదు తాతయ్య. లేదమ్మా, ఒక చిన్న హోటల్ మీద ఆధారపడి నువ్వు ఇంతకాలం బ్రతికేవు కదా, ఇంకా చాలమ్మా అది. అలాంటి బ్రతుకు నీకొద్దమ్మా. అయినా నువ్వే తప్పు చేయలేదు కదమ్మా. నిన్ను అల్లరి పెట్టబోయిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావా అంతే. ఆడపిల్లల జోలికొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వాళ్ళకు తెలిసేలా చేశావు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం సమంత తప్పమ్మా. మనవరాల మీద ఉన్న గుడ్డి ప్రేమతో శంకర్ ఇదంతా చేస్తున్నాడు. కానీ ఈ కేసు నిలబడదమ్మా. ఈ కేసు విషయం నేను రాధా చూసుకుంటాం. నువ్వేం దిగులు పెట్టుకోకమ్మా. నువ్వు నన్ను తాతయ్య అని పిలిచావు, మరి ఈ తాతయ్య చేసే సాయాన్ని ఎప్పుడూ కాదనకూడదు కదమ్మా. అయినా ఇది నా డబ్బేం కాదమ్మా, నీ డబ్బే నీకు ఇస్తున్నాను అనుకో. తీసుకో తల్లి, తీసుకోరాణి. తీసుకోమ్మా. వస్తాను తల్లి. తాతయ్య వస్తానండి. రండి. ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వదు. ఇక మీదట మీరు హ్యాపీగా ఉంటారు. ఒంటరిగా ఉంటే డిప్రెషన్లోకి వెళ్తారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండొద్దు, నలుగురిలోనే ఉండండి. అందరితోనూ కలిసి ఉండండి. ఓకేనా? అలాగే సార్. హాయ్ కళ్యాణ్, ఏంట్రా చాలా రోజులకు ఫోన్ చేసావు? ఏముందిరా, డాక్టర్ వృత్తి అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కదా. ఎప్పుడూ ఏదో ఒక కేసులో ఉంటే వాటితోనే జీవితం సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్తో మాట్లాడే సమయం ఎక్కడ దొరుకుతుంది? నిజమేరా, మన ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ వరకు కలిసే చదువుకున్నాం. కాలేజీలో మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరం డాక్టర్స్ అయ్యాక మనం బిజీ అయిపోయాం. ఒకరికొకరు ఎదురుపడి చాలా కాలం అయింది. ఇంత సడన్గా ఫోన్ చేసావు, ఏంటి విశేషం? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను రా. తొందరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాచులేషన్స్ రా. ఏంట్రా, నీ ఉమా పోయాక పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా చేసుకోను అని చెప్పావు. నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను అన్నావు. అలాంటిది ఇంత సడన్గా పెళ్ళంటున్నావేంట్రా? ఇప్పుడు కూడా నా కూతురు గురించే పెళ్లి చేసుకుంటున్నాను రా. సీత అని ఒక మంచి అమ్మాయి ప్రియా ద్వారానే పరిచయం అయింది. తను ప్రియాకి ఎంత దగ్గరైందంటే ప్రియా అమ్మ అమ్మ అని పిలుస్తూ తనని ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. తను కూడా ప్రియని కన్న కూతురులాగే చూసుకుంటుంది. ఆ అభిమానమే నేను తనని అభిమానించేలా చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను కూడా ఒప్పుకుందిరా. ఒక మంచి మనిషి వల్ల ఈరోజు మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ ఇందులో విచారం ఏంటంటే మా ఇద్దరినీ కలిపిన మనిషి ఇప్పుడు మాకు దూరంగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. తన గురించి వెతుకుతున్నాం. తన చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. తొందరలోనే కార్డు పంపిస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానురా.
నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే నేను కాదు అని ఎందుకంటాను? మేము ఎవ్వరం నిన్ను పెళ్లికి ఒప్పించలేకపోయాం. కానీ అతను ఎవరో చాలా గ్రేట్ రా. నిన్ను రెండో పెళ్లికి ఒప్పించాడు. అలాంటి వ్యక్తిని నాకు చూడాలని ఉంది. తప్పకుండా వస్తాను. నువ్వు నన్ను ఆయనకు పరిచయం చేయాలి. చేస్తాన్రా. ఉంటాను. రాణికి తమ్ముడన్నా చెల్లెలన్నా ఎంత ఇష్టం అనేది. తమ్ముడు గురించి చెల్లెళ్ళ గురించి ఈ రోజుల్లో ఇలా ఎవరు ఆలోచిస్తున్నారు? ఇంతకీ క్యారేజ్ పంపించాను. వాడు తిన్నాడో లేదో. ఈ అంజీ ఇంకా రాలేదేంటి? అక్క, గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు.